మంత్ర వ్యూవర్స్, మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మన వీడియోలన్నీ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, మనం ఎలాగైతే మన మైండ్లో ఏది ఫిక్స్ చేసుకుంటే అదే వస్తుంది, ఇది ఏ విధంగా వస్తుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. ఒక అతను ఒక ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ ఒక అద్భుతమైన ద్వీపం కనిపించింది. అదే మనం అలీబాబా అద్భుత ద్వీపం అనేసి చెప్పుకున్నాం. ఆ దీపాన్ని 2 సార్లు ఇలా నిమరగానే అందులో నుంచి ఒక భూతం వచ్చింది. జీ హుజూర్ అనుకుంటూ వచ్చి, నీకేం కావాలో చెప్పు, లేదంటే నువ్వు మింగేస్తా అని చెప్పింది. నువ్వు నాకు పని చెప్తూనే ఉండాలి అనేసి అంటే వెంటనే నాకు ఒక బిల్డింగ్ కావాలి. తక్షణమే వచ్చేసింది. నాకు ఒక తినడానికి పలహారాలు కావాలి, తిండి కావాలి. అది వెంటనే వచ్చింది. ఇంకా చెప్పు అని అంటే తనకి ఇంకా ఆలోచన లేవు. ఇంకా అంతకన్నా గొప్ప వేరే ఆలోచన ఏం లేదు. ఎగ్జాక్ట్లీ నీ మైండ్ కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే నీ కోరికల్ని చెప్పుకుంటూ వెళ్తావో, ఆ తర్వాత నీకు ఆలోచన రహిత స్థితి అనేది ఏర్పడుతుంది. అప్పటి వరకు ఉన్న మంచి చెడు ఏదైతే ఉందో, నువ్వు ఎన్ని కోరికలు కోరుకున్నా నీకు విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ విశ్వం అంటే ఏంటంటే, ఎందరో మహానుభావులు, గురువులు కావచ్చు, యోగులు కావచ్చు, మునులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళ లోపలికి ప్రవేశించిన తర్వాత ఏదైతే ఉందో, వాళ్ళు లోపలికి ప్రవేశించిన తర్వాత అంటే ధ్యానం చేసిన తర్వాత వాళ్ళ లోపల నుంచి వచ్చిన శక్తిని ఆ చిత్రపటాల రూపకంగా కృష్ణుడు ఇలా ఉన్నాడు, లేదా రాముడు ఇలా ఉన్నాడు అనేసి ఒక పటం ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ నిజంగా ఏమైనా దేవుడు ఉన్నాడా, లేదా ఇంకో ఏదైనా శక్తి ఉందా అని అంటే, అక్కడ వాస్తవం చెప్పాలంటే అక్కడ ఉండేది నువ్వే అని నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్తో చెప్తున్నానంటే, అన్ని జీవరాశులకు, ఏ జీవరాశినైనా చూడండి, వెన్నుముక్క నిటారు ఉన్న జీవరాశికి తప్ప అన్ని జీవరాశులకు ముందే ఏం జరగబోతున్నాయో అన్నీ వాటికి తెలుస్తాయి. అందుకే మ్యాక్సిమం కొన్ని జీవరాశులు అక్కడ ఉండవు, వెళ్ళిపోతుంది. సో మీరు ఏదైతే పదే కోరుకుంటారో అదే మీ జీవితం. మీరు ఎప్పుడైతే ఇవన్నీ మైండ్లో నుంచి, అంటే రేపు నేను చేయాల్సింది ఏంటి, నేను ఎలా ఉండబోతున్నాను, నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ ప్రతి ఒక్క ఆలోచన ఎప్పుడైతే మీకు తదేకంగా మనసులో, మన మైండ్లో మనస్ఫూర్తిగా దాన్ని నమ్మినప్పుడు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా ఉంటుంది. ఈ ప్రకృతి అనేది అనంతమైన విశ్వ సంపద మీ గురించే ఉంది. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశిలో నువ్వే ఉన్నావు. దీన్ని నమ్మడం అనేది, నువ్వు ఎప్పుడైతే నమ్మడం జరుగుతుందో, వాస్తవంగా చెప్పాలంటే అదే జరుగుతుంది. సో ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను. ఈరోజు ఏంటంటే నేను కొంచెం లేట్ అయిపోయింది, నాకు సారీ. థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి క్షణం కృతజ్ఞత భావనతో ఎందుకు ఉండాలి అని చెప్తున్నానంటే, కృతజ్ఞత అనేది నీ మనస్ఫూర్తిగా ఎప్పుడైతే వస్తుందో, ఆటోమేటిక్గా నీ ఇన్నర్ మైండ్ నీకు చెప్పడం జరుగుతుంది. నీకు ఏదైతే మంచో అది మాత్రమే నీ ఇన్నర్ మైండ్ నీకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ మైండ్ పవర్, మైండ్ తంత్రం, మైండ్ మంత్ర. నువ్వు ఒక చర్చిలోకి వెళ్ళి, జీసస్ నాకు ఇది కావాలి,
లేదా ఒక పత్రం, ఒక లెటర్ మీద రాసిస్తే నీ కోరికలు ఎలా నెరవేరుతున్నాయంటే అది నీ యొక్క నమ్మకం, నీ దృఢ విశ్వాసం. అక్కడ నిజంగా జీసస్ ఉన్నాడా అంటే జీసస్ అక్కడ లేడు, నీ లోపలే ఉన్నాడు. అక్కడ నిజంగా ఒక శివాలయానికి వెళ్ళి నువ్వు ఒక అభిషేకం చేస్తే నీకు వెంటనే నీ కోరికలు నెరవేరుతున్నాయంటే అక్కడ నిజంగా శివుడు ఉన్నాడా అంటే అక్కడ శివుడు వాస్తవానికి లేడు, నీ లోపలే ఉన్నాడు. ఇంకా గుడిలోకి ఎందుకయ్యా వెళ్ళేదని అంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడానికి వెళ్ళాలి. గుడిలోకైనా, చర్చిలోకైనా, మసీదులోకైనా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ తీసుకొని రావడానికి వెళ్ళాలి. సకల దైవత్వము నీ లోపలే ఉంది. దీన్ని ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటావో అప్పుడు వాస్తవంగా నీ దగ్గరికే వస్తుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో మనకు కావాల్సింది మనీ. మనము ఈ ఉరుకుల పరుకుల జీవితంలో నీకు ఎంత డబ్బు కావాలి, ఏం కావాలి, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఇది నీ ఇన్నర్లో నీ మైండ్లో సెట్ చేసుకొని కొత్త ప్రోగ్రామ్, న్యూ ప్రోగ్రామ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటావో అది నిజంగా అది జరిగినట్టు నువ్వు అనుభూతి చెందినప్పుడు అది ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది. రామాయణ మహాభారతాలు, బైబుల్, ఖురాన్ ఇవన్నీ అందరికీ వినడానికి వినసొంపుగా ఉండి చేయడానికి చాలా బాగుంటుంది. అంటే ఏదైనా కొత్త విషయం చెప్పినప్పుడు ఇది అవుతుందా అని అపనమ్మకంతో చేసినట్టయితే అది ఖచ్చితంగా కాదు. ఇది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది, జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే నీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటావో అది ఖచ్చితంగా 100% అవుతుంది. నీ యొక్క ఆలోచనలే నీ జీవితం. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అదే నీ యొక్క జీవితం. దీన్ని ఎప్పుడైతే మీరు మైండ్లో బాగా గుర్తుంచుకొని బాగా దృఢంగా మీరు ఫిక్స్ చేసుకుంటారో ఖచ్చితంగా అదే నువ్వు అయిపోతావు. ఒక యోగి ఆలోచిస్తాడు, నేను మోక్షం ఎలా పొందాలి. ఒక క్రియేటర్ అనేవాడు ఆలోచిస్తాడు, నేను ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచిస్తుంది, నేను నెలకు ఇంత ఈ డబ్బు ఎలా తీసుకొచ్చి కట్టాలి. ఆ మిడిల్ క్లాస్ నుంచి ఎప్పుడైతే రిచ్గా ఒక ఉన్నత స్థానానికి ఎదగాలని అనుకుంటున్నావో అప్పుడు ఖచ్చితంగా అది వాస్తవ రూపమై మీ ముందరికి వస్తుంది. ముందు ఫస్ట్ ఏదైనా మారాలంటే ఫస్ట్ మారాల్సింది నువ్వు, నీ యొక్క మైండ్ సెట్. సో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనే ప్రతి ఒక్క థాట్ మీ దగ్గర ఉంది. ఇలాగే నా వీడియోలన్నీ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి క్షణం థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బాయ్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకెన్నో చెప్తాను. అంటే నాకు నా గురువులు ఏదైతే చెప్పారో దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసిన వాటిలో అంటే నేను స్వ అనుభవంగా నేను ఏదైతే నాకు నేనుగా తెలుసుకొని నా గురువులు ఏదైతే నాకు చెప్పారో, ఏదైతే బోధించారో దాన్ని మాత్రం నేను మీకు విశ్లేషించడానికి ఖచ్చితంగా నా వంతు కృషి ప్రయత్నం నేను చేస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి క్షణం థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అని ఎప్పుడైతే చెప్తామో అదే మీకు కృతజ్ఞతా భావన, అది మీకు ఎప్పుడూ అలవాటు అయిపోతుంది. సో మీకు మీరుగా ఎలా ఉండాలి, నీ జీవితాన్ని నువ్వే రాసుకోవాలి. ఇక్కడ ఎవ్వరు దేవుళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవ్వరు కేటాయించిన పోస్టులో వాళ్ళు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో నీ పని, నీ ప్రయత్నం, నీ జీవితం, నీ లైఫ్ నీ చేతిలో మాత్రమే ఉంది. దీన్ని గుర్తుంచుకొని నువ్వు ఎప్పుడైతే తదేకంగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నిన్నుగా ఎప్పుడైతే నువ్వు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి అని అనుకుంటావో అది ఖచ్చితంగా నీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటావో అది డబ్బు, సంపద, ఐశ్వర్యం అయితే మరీ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో అంతకు మించింది ఇంకేమీ లేదు. సో ఫస్ట్ మనీ సంపాదిస్తే ఆటోమేటిక్గా అన్ని బంధుత్వాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని ఫ్రెండ్షిప్ ఉంటాయి.
ఫస్ట్ మనీ మోస్ట్ ఇంపార్టెంట్. మీ లైఫ్లో కావాల్సిన మనీ మీరే సంపాదించుకోండి. మీ ఇన్నర్లో మీరే క్రియేట్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలని అనుకుంటున్నారో దాన్ని మీ మైండ్లో మీరు మాత్రమే ఫిక్స్ చేసుకోండి. ఓకే, బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ యూనివర్స్.